సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక, ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం. అంతేకాదు బాబాయ్ గొడ్డల వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని, డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డలు మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు, మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో. ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి నేనే చెప్పాను. కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావో అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం? ఈరోజు అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు?
మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అదే నేను చెప్పే స్వామి, రెండు పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి, వాళ్ళదంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు మీరే అన్నారు 1.5 గంటల 2 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5 గంటల 2 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి ఇంక పట్టుకోకున్నట్లుంది చెప్పు. మనం వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్ళు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి, ఎవ్వరూ కదలాడకూడదు, హింసించాలి, జైళ్ళ దాకా తీసుకువెళ్ళాలి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయాలి. ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి. సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి, మీ జోబులు నింపుకోవాలి. దోపిడీ, అక్రమ సంపాదన, అక్రమ కేసులు, అక్రమ సంపాదన, ఈ రెండింటి మీదే మీ 100% ఫోకస్ ఉంది. దీంట్లో 10% అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి. వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు, ఈ సమస్యల గురించి పట్టించుకుందాం, వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో 10% మీరు పనిచేసినా ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. కానీ ఇవేవి పట్టవు, ఇవేవి మీకు పట్టట్లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండేవాళ్ళు పుల్లారావు గారు? మీరు ఏమైండేవాళ్ళు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో
కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మొన్న అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజారిటీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు, 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు. నీ నాన్నకు మించిన వాడు అయిపోయావు నాయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో, నాకు అర్థం కాల.